అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. వంటిలో నేస్తం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేశాను. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది. నేను 1 kg చికెన్తో అయితే బిర్యానీ చేశాను. రైస్ చాలా పొడి పొడిగా అయితే వచ్చిందండి. సో నేను ఎలా చేశానో మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను. సో నేను ఎలా చేసానో చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ అయితే చికెన్ని సాల్ట్తో లెమన్తో అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ బిర్యానీ చేయడానికి అయితే బౌల్ అయితే పెట్టేశాను. ఎందులో అయితే బిర్యానీ చేస్తానో దాంట్లోనే మ్యారినేట్ అయితే చేస్తున్నాను. నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే బౌల్లో వేసాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసానండి. ఒక 10 నుంచి 12 దాకా అయితే మిర్చి వేసాను. మనం బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా కూడా మిర్చి పౌడర్ చాలా తక్కువగా యూజ్ చేయాలి, మిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఒక స్పూన్ మాత్రమే మిర్చి పౌడర్ వేసానండి నేను. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే పసుపు వేసాను. రెండు స్పూన్ల దాకా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువే పడుతుంది కదా బిర్యానీ అంటే. 2 స్పూన్స్ అయితే ధనియా పౌడర్ వేసాను. 1 స్పూన్ దాకా గరం మసాలా, స్పైసెస్ వేసాను, ఇంకా గరం మసాలా కూడా వేసానండి. ఒక కట్ట దాకా అయితే పుదీనా వేసాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా వేసాను. ఒకసారి కలుపుదామని అయితే కలిపానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే లెమన్ జ్యూస్ అయితే వేసాను. ఒక ప్యాకెట్ పెరుగు కూడా వేసాను. ఇంకా ఇదంతా అయితే మంచిగా కలిపేసి పెట్టుకున్నాను. ఎంతమందికి ఇష్టం అండి చికెన్ బిర్యానీ? నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి. హోల్ గరం మసాలా దినుసులు అయితే వేస్తున్నానండి. ఫస్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. 2 దాకా బిర్యానీ ఆకులు, ఇంకా ఇలాచి, 2 లవంగాలు, ఇంకా చెక్క, కొద్దిగా షాజీరా వేసాను. సైడ్కి అయితే ఆనియన్స్ ఫ్రై చేశానండి. చూడండి, ఆనియన్స్ అయితే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసాను ఆయిల్లో. ఆనియన్స్ వేగాక అందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేస్తానండి, కాజులు అయితే కలిపిస్తున్నాను అందులో.
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. అవి బాగా క్రిప్సీగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడైతేనే మసాలాలంతా కూడా పీసెస్కి బాగా పట్టుకుంటాయి కదా, మంచిగా మ్యారినేట్ అవుతుందన్నమాట. ఇదంతా మ్యారినేట్ చేసిన తర్వాత నేను రైస్ అయితే పెట్టానండి. చూడండి, లెగ్ పీసెస్ అయితే వేయించారనమాట. మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి నేను చేసే బిర్యానీ అయితే. సో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ అయితే వేస్తున్నాను. 3 స్పూన్స్ అయితే. ఇప్పుడు ఇదంతా కలిపేసి పక్కన పెట్టేశానండి. ఇంకా 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిందే అండి, హోమ్మేడ్ గీ అనమాట. నా ప్రీవియస్ వీడియో కూడా ఉంది చూడండి. ఓకే, గీ ప్రిపరేషన్. సో మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను స్టవ్ పైన. వాటర్ అయితే హీట్ అయ్యాక అందులో ఈ సేమ్ కరివేపాకు, కొత్తిమీర అయితే వేసానండి, పుదీనా, ఇంకా హోల్ గరం మసాలా కూడా వేసాను. ఒక 2 దాకా అయితే మిర్చి వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వాటర్లో. వాటర్ బాగా మరిగాక బియ్యం అయితే వేసుకోవాలి. నేను 2 గ్లాస్ దాకా అయితే బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టేశాను. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి మాకైతే. సో ఎంత తిన్నా కూడా మళ్ళీ ఇష్టంగానే తింటానన్నమాట. అంతే ఇష్టంగా కూడా ప్రిపేర్ చేస్తాను నేను నాన్ వెజ్ చేసినప్పుడు. కొద్దిగా ఆయిల్ వేసానండి, రైస్ అనేది పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇప్పుడు నానబెట్టిన బియ్యం అయితే వేసేస్తున్నాను. నేను కేజీ చికెన్కి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. చికెన్ బిర్యానీ మనం 2 ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి. మనం కర్రీ చేసి కూడా వాటిపైన రైస్ వేసి చేయొచ్చు. సో నేనైతే ఇలా చేస్తానండి, ఎప్పుడు చేసా కూడా. కర్రీ ఏం కూడా స్టవ్ పైన పెట్టాను. ఫస్ట్ రైస్ అయ్యాకనే పీసెస్ మీద రైస్ వేసి చేస్తాను. ఒక 80% వరకు కుక్ అయితే చాలండి, మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. సో రైస్ అయితే ఉడికేసింది. ఇప్పుడు వాటర్ని అయితే డ్రైన్ చేయాలి. ఇంకా వంపేసి పీసెస్ మీద అయితే వేసుకోవాలి. చూడండి, ఉడికేసింది అనమాట. 80% అయితే ఉడికేసింది, కంప్లీట్గా మెత్తగా అవ్వలేదు. సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. వాటర్ని అంతా ఉంచేసి ఇప్పుడు చికెన్ మీద అయితే వేసుకోవాలి. అందరూ బిర్యానీ చేసుకుంటారు, బట్ నేను చేసుకునే విధానంగా చూపిద్దామని అయితే చూపించానండి. నచ్చితే లైక్ చేయండి నేను చేసే ప్రాసెస్. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళకు బిర్యానీ అయితే ఫేవరెట్ ఉంటుంది కదా. ఒక లేయర్ అయితే రైస్ వేసుకొని
కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వాటి మీద కొద్దిగా కాజు అయితే వేసాను. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు, ఇంకా ఎంతసేపు అవుతుంది బిర్యానీ అని. ఫుడ్ కలర్ వేసానండి, అది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొంచెం రైస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను జస్ట్ ఒక కలర్ అయితే వేసాను. వాటి మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసానండి. మళ్ళీ ఇంకొక లేయర్ అయితే రైస్ అయితే వేసాను. సెకండ్ లేయర్గా రైస్ అయితే వేసేసి మళ్ళీ అందులో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాను. బిర్యానీ చేసిన రోజు చాలా త్వరగా అవుతుందండి, అసలు త్వరగా చేసుకోవచ్చు కూడా. ఇంకా ఎక్స్ట్రా వర్క్ అనేది ఏముండదండి, ఒకే దగ్గర కూర్చొని ఇవన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. టేస్టీ లంచ్ని అయితే తినేయచ్చు. సో అంతా కూడా అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా కొంచెం ఆయిల్ అయితే వేసాను, కొద్దిగా నెయ్యి కూడా వేసాను. స్టవ్ పైన అయితే పెట్టేసానండి. మీద కొద్దిగా బరువు పెట్టేసి ఒక 20 to 25 minutes పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే, చెప్పాను కదా మా బాబు అయితే ఈగర్లీ వెయిటింగ్ అని. ఫస్ట్ అయితే తనకు పెట్టేశానండి, తను తినేసాడు. తను చాలా బాగుంది మమ్మీ అని కూడా చెప్పాడండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఇంతవరకు నా వీడియోని చూస్తే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.